చైర్మన్గా వహిస్తున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. సో ఎలా సాగుతుంది సార్ బీఆర్ఎస్ ప్రస్తావన? ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించబోతా ఉంది. ఎలా ఉంది దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ అడుగు పెడతా ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మరి ఏ విధంగా ఉండబోతా ఉంది? 2001 నుండి 14 వరకు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నది. ఎప్పుడైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014 నుంచి వెళ్ళి 14లోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఆనాటి ఉద్యమ నేత, వారు ఖచ్చితంగా చెప్పారు, మేము ఇప్పటివరకు ఉద్యమ పార్టీ, ఇప్పటి నుండి పూర్తిగా రాజకీయ పార్టీగా మారుతున్నామని చెప్పారు. 2014 ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత 2018లో కూడా అద్భుతమైన మెజార్టీ వాళ్ళ ఇక్కడున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఇచ్చారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఎందుకోసమైతే ఎందుకోసం సాధించినామో దాని ప్రకారమే ఇవాళ వాటి యొక్క 9 సంవత్సరంలో 2014-2023 వరకు భారతదేశంలో ఉన్న అన్ని రంగాల్లో కూడా ఇలా ముందంజలో ఉన్నాం. మీరు వ్యవసాయ రంగం, నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నా. ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఎఫ్సిఐకి జోకితే గత సంవత్సరం 141 లక్షల మెట్రిక్ టన్నులు జోకినాం. ఇవాళ 1 కోటి ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తామనుకున్నాం, ఇచ్చినాం. 30 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. తర్వాత 70 లక్షల రైతులకు 65,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా డైరెక్ట్గా అప్లికేషన్ లేకుండా ఇచ్చినాం. 1 లక్ష మందికి రైతు బీమా ద్వారా ఇవాళ 5 లక్షల రూపాయలు వితిన్ నో టైం, అంటే 7-8 రోజుల లోపలనే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఇస్తున్న క్రమంలో వ్యవసాయ రంగానికి ఒక ఊతం ఇచ్చి భారతదేశంలోనే ఇలా నెంబర్ 1 పెట్టినాం. ఇలా మిర్చి పంటలో నెంబర్ 1. అదేవిధంగా వరి పంటలో ఇవాళ చూసుకున్నట్లయితే వరి పంటలో కూడా ఇవాళ ఆల్మోస్ట్ మిగతా వాళ్ళు యాసంగిలో మేము నెంబర్ 1గా ఉన్నాం. మిగతా చోట్ల వాళ్ళు వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ సాగు విస్తీర్ణంలో ఎక్కువగా భూమి ఉన్నది కాబట్టి ఉండొచ్చు, కానీ ఇవాళ ఉత్పత్తిలో అదేవిధంగా పంటల విధానం, సాగు విధానంలో అన్నిట్లో కూడా నెంబర్ 1గా ఉన్నాం. వరిలో ఇలా నెంబర్ 1గా ఉన్నాం. పత్తిలో నెంబర్ 2గా ఉన్నాం. అంటే సాగు విస్తీర్ణం అనేది పత్తిది పెరిగింది, వరిది పెరిగింది, మిర్చిది పెరిగింది. ఓవరాల్గా కూడా ఇవాళ ఆనాడు 120 లక్షల ఎకరాలు ఉన్నట్లయితే ఇవాళ 230 లక్షల ఎకరాలు 2 క్రాప్స్ కలిసి ఉన్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన వ్యవసాయానికి అద్భుతంగా ఇవాళ అవకాశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ముందు పెట్టింది. సంక్షేమం తీసుకున్న అంతే ఉన్నది. అద్భుతంగా 1000 గురుకుల స్కూల్స్ పెట్టుకోవడం కానీ, లేక పింఛన్ల రూపంలో 2,000-3,000 రూపాయలు ఇచ్చుకోవడం కానీ, లేక కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద 12 లక్షల మందికి ₹1,116 రూపాయలు ఇచ్చుకోవడం కానీ, అనేకం సంక్షేమం చూసుకున్నట్లయితే భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నాం. అభివృద్ధిలో ప్రాజెక్టులను స్పెసిఫైడ్ పీరియడ్లో ఇలా కంప్లీట్ చేసుకునేది భారతదేశంలో మనమే. కరెంటుకి ఇలా లోటు లేకుండా చేసుకున్నాం, మంచినీళ్ళు లోటు లేకుండా చేసుకున్నాం, ఇవాళ ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేసినాం కాబట్టి ప్రజల మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. గత ఎన్నికల్లో ఏ విధంగానైతే మాకు 88 సీట్లు ఇచ్చిండ్రో అంతకంటే ఎక్కువనే ఇచ్చి అలా దరిదాపుగా 100 సీట్ల వరకు ఖచ్చితంగా గెలిపిస్తారు, ఆశీర్వదిస్తారు. వారి యొక్క తెలంగాణని ఇంకా బాగు చేసుకోవడానికి ముందు ఉంటారని చెప్పేసి నమ్మకం, విశ్వాసం కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే గత సంవత్సరం మేము ఇలా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారినాం. అయిన తర్వాత మాకు పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. రెండో విషయం, భారత రాష్ట్ర సమితి అయిన తర్వాత ఇవాళ మా శ్రేణులందరూ కూడా క్లియర్గా ఎందుకు మనం తెలంగాణ మోడల్ సక్సెస్ అయింది కాబట్టి ఈ మోడల్ అన్ని రాష్ట్రాల్లో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మహారాష్ట్రలో పోతే మీటింగ్ పెడితే 1,00,000 మంది పైన జనం రావడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ రూపులో టీవీలు వచ్చి టెక్నాలజీ పెరిగి ఒకళ్ళు రావాలంటేనే మీటింగ్ ఇబ్బంది అవుతుంటుంది. అటువంటిది మేము ఎక్కడికి పోయినా, నాందేడ్లో మీటింగ్ పెట్టినాం, పక్కనే లోహాలో మీటింగ్ పెట్టినాం, నిన్న ఔరంగాబాద్లో మీటింగ్ పెట్టినాం. అసలు మనం అంటే ఎవరో తెలియదు, కేసీఆర్ అంటే ఎవరో పెద్ద తెలియదు. అయినా కూడా ఇలా సమస్యను ఎత్తుకున్న భారత రాష్ట్ర సమితి అట్నే కేసీఆర్ని చూసి లక్షలాది మంది సభలకు రావడం అంటే ఇలా ఔరంగాబాద్లో వాళ్ళందరూ కలిసి పెడితేనే దరిదాపుగా 20,000-30,000 మందితో మీటింగ్. ఒక అద్భుతమైన మీటింగ్ని ఇలా ఔరంగాబాద్ చరిత్రలో ఎప్పుడు జరిగినంత మీటింగ్ పెట్టినాం. కాబట్టి మా ప్రస్థానం అనేది తెలంగాణతో ఆగిపోదు. తెలంగాణకు ఖచ్చితంగా చేసుకుంటూనే మిగతా రాష్ట్రాలకు మేము ఖచ్చితంగా సాగిపోతూ ఉంటాం.